ఈ సిచ్యుయేషన్ని పూర్తిగా సభని గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి ఏ పరిస్థితుల్లో కానీ ఒక పక్కకే చూస్తూ ఒకే పక్కన గమనిస్తూ మిగతా సభ్యులు సంజ్ఞలు కానీ వాళ్ళ సైకాలజీ కానీ పరిస్థితిని కానీ గమనించి సభకు ఉందాతనాన్ని తెచ్చటానికి కానీ లేకుంటే మేము ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేటువంటిది గమనించడం చాలా బాధాకరం అధ్యక్ష. నేను 1కి 4 సార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అక్కడ మీ కార్యదర్శి గారు చూస్తలేరు, మీరు చూస్తలేరు, పోనీ ప్రభుత్వ సభ్యులన్నా మీకు గుర్తు చేస్తలేరు. ఇలాంటి సమయంలో సభ గౌరవంగా హుందాగా నడుపుకోవటానికి కానీ లేక మనందరికీ అంటే కేవలం ప్రతిపక్షానికో మర్యాద కాదు, మొత్తం సభకు మర్యాద వచ్చే విధంగా ప్రజలు గమనించేదానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ఇప్పుడే సభ్యులు ఒకరిద్దరు మాట్లాడుతున్నటువంటి విషయం, ఇది సభలో ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి కూడా అలవాటు జరుగుతూ ఉన్నది. కొంతమంది ఉద్రేకంగా, కొంతమంది కక్షగా, కొంతమంది అనవసరమైనటువంటి విషయాలను లేవనెత్తటము, మాట్లాడటము, అవమానపరచటము, కించపరచటము లేక ఇటువంటి ఇరు పక్షాల నుంచి జరుగుతున్నాయి, ఒక పక్షం నుంచి కాదు అధ్యక్ష. కానీ ఏ పక్షాన్ని కూడా ఆ విధంగా వివరించటం సబబు కాదు. ఇది నా మొదటి ప్రసంగంలోనే, గవర్నర్ ప్రసంగంలో నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేసినాను, యువతల పక్షాలను కూడా విజ్ఞప్తి, పరస్పరం గౌరవించుకుంటూ ఇష్యూస్ మీద ఏదైనా ఇష్యూస్ని లేవనెత్తితే అది ప్రజల బాధగా ఉండాలి కానీ మన బాధగా ఉండకూడదు. ఏదైనా సమస్య మీద మనం సీరియస్ అవుతే ఆ సమస్య మీద సీరియస్ కానీ వ్యక్తి మీద సీరియస్ ఉండకూడదు, లేక అధికారం మీద సీరియస్ ఉండకూడదు, అనధికారం మీద సీరియస్ ఉండకూడదు. ఈ విధానం అవలంబించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది. ఇది ప్రజలందరూ గౌరవిస్తారు. అందులో గత కొన్నేళ్లుగా సభలు ఈ విధంగా జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సభ ఈ విధంగా జరిగిందా, మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరి కొరకు పోరాడుతూ ఒక నూతనత్వాన్ని కలుగజేసుకుంటామనేటువంటిది ఆశించినారు. ఆ విధంగా ఏర్పడ్డటువంటి కొత్త రాష్ట్రంలో విధి విధానాలే కాదు, మొత్తంగా నూతన ఒరవడి, కొత్త పద్ధతి, కొత్త హుందాతనం, పరస్పర గౌరవించుకోవటం, ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో మన సీరియస్నెస్, ఆ తర్వాత అయినప్పటికీ ఎవరు ఏమి చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ 5 ఏళ్ల వరకు వాళ్ళకి ఆలోచనకు వదిలిపెట్టేటువంటి విధం మనకు సబబుగా ఉంటుంది అధ్యక్ష. అది వదిలి మనం ఇంత తీవ్ర విషయాలకు పోయి ఒకవేళ ఇదే ఉంటుంటే, ఇప్పుడు సపోజ్ ఇవాళ జరిగినటువంటి ఉదంతంలో ఒక సభ్యుడు వివరించినటువంటి తీరుపైన అతని ఆత్మవిమర్శకు కానీ లేక విజ్ఞతకు కానీ లేక అతని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరాన్ని కానీ లేకుంటే గవర్నమెంట్ ఇచ్చిన సమాచారం అథెంటిక్ కాబట్టి ప్రజలు గమనించి ఇటువంటి తప్పుడు ప్రశ్నలు వేసేటువంటి సభ్యుల్ని లేక తప్పుడు పద్ధతులను అడిగేటువంటి సభ్యుల్ని ప్రజలే తగిన విధంగా వాళ్ళ వైపున వివరించడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ అయినప్పటికీ అతను వివరించిన తీరుపైన సభ్యులు లేవనెత్తినారు, లేక ప్రభుత్వ పక్షం కూడా తెలియజేసింది. ఆ తర్వాత ఆ స్వల్ప ప్రశ్న అది, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి అంశం చాలా నిజంగా కూడా నేను అనుకుంటున్నాను 2 చోట్ల కూడా నమోదైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు, 2 చోట్ల కూడా నమోదైంది. కానీ అక్కడ అత్తగారి కుటుంబం ఉన్నది, ఇక్కడ అమ్మగారి కుటుంబం ఉంది, లేకుంటే స్వయంగా వాళ్ళు ఉంటున్నారు. వారందరూ ఆ సభ్యుల పేర్లు ఇచ్చి ఉంటారు. ఒకవేళ ఇక్కడ మేము స్వయంగా ఉంటున్నాం కదా అని ఇక్కడ సర్వేలో జాయిన్ అయి ఉంటారు. ఇందులో పెద్ద పొరపాటు ఏముంది అధ్యక్ష? నిజంగా సభ్యుడు అందులో పెద్ద పొరపాటుని కూడా చాలా తీవ్రంగా ఆ ప్రశ్న మీద పట్టుబట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ సభ్యుడు. ఒకవేళ తర్వాత ఇద్దరు ఉంటే 2 దిక్కులు అవుతే చర్య తీసుకుంటాము అంటే ఇది సహజంగా 2 దిక్కుల్లో వాళ్ళు సక్రమంగా వివరించడానికి చెప్పినటువంటి చర్య. ఒకవేళ ఆటోమేటిక్గా మన
ఎంక్వైరీలో తీసేస్తాం, తర్వాత 4 రోజులకు తీస్తాం, 10 రోజులకు తీస్తాం. ఇప్పుడు అందరూ అర్హులు కాని వాళ్ళు ఇప్పుడు పొందుతుంటే అర్హులైనటువంటి వాళ్ళని ఉంచి అర్హులు కాని వాళ్ళని తీసేస్తలేమా? ఏం పెద్ద అక్కడ తప్పైనటువంటి ఒక పరిస్థితి లేదు. అంచేత ఒకవేళ ఇది 2 చోట్ల అని నువ్వు పట్టుబట్టి సభ్యులను అనవసరంగా బయట మీరు విమర్శించడానికే వీలు కలుగజేస్తుందనేటువంటి ప్రభుత్వం పట్టుబట్టింది, తెలియజేసింది. కానీ ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో మీరు అథెంటిక్ కాబట్టి ప్రభుత్వం ఇది 2 చోట్ల జరగలేదు, ఇటువంటి సమాచారం తప్పు అని చెప్పినప్పుడే సభ్యుడు నోరు మూయించినట్టే లెక్క. ఇంకా అంతకంటే ఎక్కువ దాంట్లో ఏం లేదు. ఆయన ఒకవేళ విమర్శతో నేను తొందరపాట్లో నాకు వచ్చిన సమాచారంతో నేను చెప్పినాను, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, లేకుంటే ఓకే ఇటువంటి విషయాలను మళ్ళీ నేను లేవనెత్తడం బాగుండదని ఆత్మవిమర్శ చేసుకోవటం, లేదా అంటే క్షమించమని కోరినా కూడా అభ్యంతరం ఏం లేదు, అది సభ్యుడికి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ అని ఇవన్నీ లేవనెత్తి సభకు తెలియపరిచి ఏ సభ్యుడు ఇట్లా చేయకూడదు, కించపరచకూడదు చెప్పి మన సభని ముందుకు సాగిస్తే చాలా ఉంటుంది. కానీ అధ్యక్ష, ఒకవేళ ఇటువంటి క్షమాపణ చెప్పాలని అంటే సపోజ్ ఇప్పటి నుండి ఇక ముందైనా ఎవరైనా సరే ఇటువంటి అవమానపరిచే విధంగా కానీ కించపరిచే విధంగా కానీ లేక వాళ్ళని వివిధ రకాలుగా మాట్లాడేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, ప్రభుత్వ పక్షం నుంచి మాట్లాడినా క్షమాపణ చెప్పిస్తారా అని అడుగుతున్నా నేను. క్షమాపణ చెప్పకుంటే వెంటనే ప్రభుత్వం స్టాల్ చేస్తారా? ఎవరు చేయాలి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మెజార్టీ ఉంటుంది అంటే ఆ ప్రభుత్వంలో ఒకవేళ క్షమాపణ చెప్పమంటే చెప్పరనుకోండి, ఎవరు బయటికి పోవాలి? మళ్ళీ పోనీ వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే నడుపుకుంటారా? వాళ్ళు పోతే ప్రభుత్వం లేకుంటే మేము నడుపుతామా? వీలు కాదు కదా అధ్యక్ష. ఇది పరస్పరం అర్థం చేసుకోవాల్సినటువంటి యొక్క అవసరం కదా అధ్యక్ష. అందుచేత నేను మళ్ళొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, పునఃపరిశీలించి రైట్ ఈ విషయం అంతా అర్థమైంది, అవగతమైంది. సభ్యులందరూ కూడా ఇప్పుడు మా సభ్యులు కానీ మీ సభ్యులు కానీ ఆత్మావలోకనం చేసుకుని ఎవరైనా ఇట్లా చేస్తుంటే, ఎవరైనా ఇట్లా వ్యవహరిస్తుంటే ఈ విధంగా సభ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది అని ఇక్కడ చెప్పినట్టుగా అయింది. కానీ అక్కడ కూడా చెప్పినట్టుగానే అని అనుకునేటువంటి భావన కలిగితేనే ఈ సభకు ఉందాతనం. అక్కడ కూడా చెప్తారు ఇట్లనే అని విషయం. అందుకని మనం పరస్పరం ఆత్మావలోకనం చేసుకుని ఇక ముందు ఎవరం కూడా పరస్పరం ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాల్సిన అవసరం ఉందని మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ఆ తర్వాత అర్థం చేసిన సభకు ఉందాగా నడుపుకుందాం. తిరిగి ఇది పునఃపరిశీలించి సస్పెన్షన్ విత్డ్రా చేసుకొని సభ్యుని ఆత్మవిమర్శకు, విజ్ఞతకు లేక ఇటువంటి చర్యలు మునుముందు రాకూడదనేటువంటి అంశానికి వదిలేసి సభగా ముందుకు సాగుదామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మీరు గమనించండి, ప్రభుత్వం ఆలోచించండి అని నా విజ్ఞప్తి.